బూతుల మంత్రులే, ఎందుకంటే వాళ్ళ నోట్లో నుంచి నీతులు వస్తే చాలా వెటకారంగా అనిపిస్తుంటుంది అందరికీ. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈరోజు అమరావతి కట్టడం అంత అవసరమా, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని అడుగుతున్నారు వాళ్ళు. మీరు ఋషికొండని బోడికొండ కొట్టేసి 550 కోట్లతో కట్టారే, చదరపడుగు ఎంత, దాని రేట్ ఏంటి, అమరావతి కడుతున్నటువంటి చదరపడుగు ఎంత? అంటే ఇంతమంది 5 కోట్ల మంది ప్రజలకి అమరావతిలో రాజధాని కట్టడానికి మీకు అక్కర్లేదు, ఇద్దరికి మాత్రం 550 కోట్లతో ఒక ఇల్లు కట్టుకోవాలి. మీకు అమరావతిలో చాలామంది 33,000 మంది రైతులు వాళ్ళు భూమిని నిజంగా వాళ్ళు ఎంత పెద్ద మనసుతో ఇస్తే మీకు అది అక్కర్లేదు. అక్కడ కబ్జాల మీద కబ్జాలు చేసి అందరి తాలూకా ఆస్తులు లాగేసుకొని మీరందరూ కూడా ప్రతి ఒక్క జిల్లాకి ఒకరిని పెట్టుకొని మీరు ఆస్తులు వాళ్ళందరి దగ్గర కబ్జా చేసుకొని పొలాలు కబ్జా చేసుకొని వాళ్ళ డబ్బులు తినేయచ్చు. కానీ ఇక్కడ రాజధాని కట్టకూడదు. అంటే మీకు ఏంటంటే మీకు విధ్వంసం ఒక్కటే మీకు కావాలి తప్ప కానీ వికాసం, అభివృద్ధి, సంక్షేమం మీకు అవసరం లేదు. ఆ రోజు ఇంట్లో కూర్చొని బట్టలు నొక్కారన్నారు, కానీ ఆ బటన్ నొక్కితే ఆ డబ్బులు పడ్డాయా లేదన్నది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీరు కరెక్ట్గా ఆలోచించి మాట్లాడుతున్నారా? ఈరోజు ఎన్ని హాస్పిటల్స్కి డబ్బులు, మీరు మళ్ళీ ఎన్ని గొప్పలు చెప్తున్నారంటే ఎన్నో మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారట. అసలు ఆ విషయం బయట మాట్లాడితే సామాన్యమైనటువంటి పౌరులు కానీ, పూర్తిగా చదువు రానటువంటి నిరక్షరాస్యులైనటువంటి ప్రజలు కానీ నవ్వుతున్నారు ఎక్కడ కట్టారు అని. మీరు అసలు స్థల సేకరణే జరగనటువంటి, అసలు పునాదులే తీయనటువంటి కొన్ని మెడికల్ కాలేజీలు అనుకుంటున్నటువంటి వాళ్ళు ఊహించుకొని అక్కడికి వెళ్ళి ధర్నాలు చేస్తే ప్రజలందరూ కూడా వీళ్ళని చూసి ఎంత నవ్వారో ఒకసారి ఆలోచించండి.